మనందరికీ ఒక ప్రశ్న ఎప్పుడో ఒకసారి తలెత్తుతుంది. పరలోకం ఎలా ఉంటుంది? దేవుడు సిద్ధం చేసిన ఆ స్థలం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, పరలోకం అంటే ఏమిటి? పరలోకం అనేది దేవుడు సిద్ధం చేసిన నిత్య స్థలం. అక్కడ బాధ లేదు, కన్నీరు లేదు, మరణం లేదు. ప్రకటన గ్రంథము 21:4 చెబుతుంది. దేవుడు వారి కన్నీళ్లు తుడిచివేస్తాడు. ఇక మరణముండదు, దుఃఖముండదు, విలపించుట ఉండదు. అది దేవుని సన్నిధిలో ఉండే స్థలం. అక్కడ శాశ్వత శాంతి, ఆనందం ఉంటుంది. సెకండ్ వన్, పరలోకం యొక్క అందం. బైబిల్ చెబుతుంది, పరలోక నగరం బంగారంతో నిర్మించబడింది. వీధులు బంగారంలా మెరిసిపోతాయి, గోడలు విలువైన రత్నాలతో కాంతిస్తాయి. అక్కడ వెలుగు కొవ్వొత్తులతో కాదు, దేవుడు తానే వెలుగు. అక్కడ చీకటి లేదు, భయం లేదు. ప్రతి హృదయం సంతోషంతో నిండిపోతుంది. థర్డ్ వన్, ఎవరు అక్కడికి వెళ్తారు? యేసు చెబుతున్నాడు, నేను మీ కొరకు స్థలము సిద్ధము చేయుచున్నాను. యోహాను 14:2. అంటే యేసు క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరికి పరలోకంలో స్థానం సిద్ధంగా ఉంది. మనము ఈ లోకంలో దేవుని వాక్యమును అనుసరించి ప్రేమతో, విశ్వాసంతో జీవిస్తే ఆ శాశ్వత పరలోకాన్ని మనం పొందుతాము. ఫోర్త్ వన్, చివరి సందేశం. సోదరులారా, సోదరీమణులారా, ఈ లోకంలో జీవితం తాత్కాలికం. కానీ దేవుడు మనకోసం సిద్ధం చేసిన పరలోకం శాశ్వతం. అక్కడ దుఃఖం లేదు, మాత్రమే ఆనందం, శాంతి, దేవుని సన్నిధి. మరియు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరెంతో మందికి సువార్త చేరుతుంది. దేవుడు నీకు ఆశీర్వాదం కలుగజేయుగాక.